ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా అందరికన్నా ముందుగా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరము 1వ తారీఖు 1వ నెల నుండి 31/12/2026 వరకు 12 మాసాలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా సర్వత్రా శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనసారా మనం కూడా కాలభైరవ స్వామిని కోరుకుంటాం. మనకు ఉగాది అనగానే కొత్త సంవత్సరం మనకు ప్రారంభమవుతుంది. ఆంగ్లంలోకి వచ్చిన లోపల క్యాలెండర్ మారుతుంది కనుక ఈ కొత్త ఆంగ్ల సంవత్సరంలో నాకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది ప్రతి ఒక్కరము మనం అనుకుంటూ ఉంటాం. కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అంతరం కూడా అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపజేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో ఏనాడు లేనటువంటి విధంగా చతుర్గ్రహ సంచార స్థితి, రవి, కుజ, బుధ, శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా విద్యార్థులకు మంచి విద్య, ఉత్తీర్ణత శాతంలో పాస్ అవ్వడము, ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగాన్ని, వ్యాపారస్తులకు మంచి వ్యాపారము, రాజకీయవేత్తలకు రాజకీయ అవకాశాలు కలిగించాలని మనసారా కోరుకుందాం. కన్యరాశి వారికి 2026వ సంవత్సరంలో ఆదాయ వేలు ఎలా ఉన్నాయి, గ్రహ సంచార స్థితి యోగంగా ఉండినప్పుడు అనంతమైన ఐశ్వర్యానికి, ఆనందానికి ఎలా స్వాగతం పలకబోతున్నారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది. రాశాధిపతి బుధ భగవానుడు. వీరి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం 8, వ్యయం 11. అంటే కన్యరాశి వారు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే 11 రూపాయలు మీరు సంపాదించబోతుంటే ఖర్చు ఉంటే కేవలం ఆదాయం 8 రూపాయలే ఉంది, అంటే -3లో ఉంటున్నారు. ఇలాంటి కాల సమయంలో ఖర్చులను నివారించుకోవడం, విందులు, వినోదాలు, విహారయాత్రలకు దూరంగా ఉండే కనీసం మానవ ప్రయత్నం చేయండి. అదే రాజపూజ్యం 3, అవమానం 3, ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ఉండడం. దయచేసి ఎదుటి వ్యక్తులు మీరు చెప్పిందల్లా వింటున్నారు కదా అని చెప్పి సలహాలు ఇవ్వద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగా 11, 12 సంవత్సరాల తర్వాత ఏకాదశ స్థానంలోకి దేవగురు బృహస్పతి రాబోతున్నాడు కనుక కార్లు, వాహనాలు, ఇంటి స్థలాలు, బంగారు ఆభరణాలు యోగదాయకంగా కనపడుతున్నాయి. కనుక మీ దగ్గర ఎంత ధనం అయితే ఉందో అంతే వాటికి కొనే ప్రయత్నం చేయండి. లేకపోతే అప్పులు ఇస్తున్నారు కదా, రుణాలు దొరుకుతున్నాయి కదా అని చెప్పి అందిన చోటల్లా చేశారా, రాబోయే కాలం అంతా ఒత్తిడికి గురవ్వడం, దీర్ఘకాలిక వ్యాధులు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. ఆహార ఉత్పత్తులు, అలాగనే సెల్ఫ్గా మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వారు, అలాగా పచ్చళ్ళు తయారీ, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ చేసే బిజినెస్ చేసేటువంటి వారు, వాహనాలు తోలేటువంటి డ్రైవర్లు, అనేక మందికి మంచి అవకాశాలు రాబోతున్నాయి. కనుక ఉన్నంత వరకు సర్దుకుపోండి. రాబోయే కాలమంతా కాలభైరవుడి దయతో ఉన్నతమైన విజయాన్ని సాధించబోతారు. కాలభైరవుడే మీకు శరణం అని చెప్పి గమనించండి. ఈ 2026 అనగానే అందరికీ కూడా మనకు కొత్త సంవత్సరం రాబోతుంది. అంటే కొత్త సంవత్సరం అనగానే మనము ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలి, ఐశ్వర్యాన్ని కలిగించాలనుకుంటూ ఉంటాం. ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరము గురువారం రోజు రోహిణీ నక్షత్రము తిథియందున ప్రారంభం అవడం, అంటే గురుచంద్రులు అంటే వారము గురువారం అవ్వడము, రోహిణీ నక్షత్రం అవ్వడం వలన గజకేసరి యోగంతో ఈ యొక్క 2026 ప్రారంభమవుతుంది. మరొక విషయం ఏమిటనగా మనకు శ్రీ పరాభవనామ సంవత్సరము తెలుగు ఉగాది కూడా గురువారం రోజే ప్రారంభమవుతుంది.
కనుక మనకు ఉగాది పండగ నుంచి మనము ఆదాయ వ్యయాల్ని మనం చూసుకుంటూ ఉంటాం. కనుక రాజు కూడా దేవగురు బృహస్పతి అవుతున్నారు. ఇక్కడ విద్యార్థులకు తల్లిదండ్రుల యొక్క సేవ, గురువుల యొక్క ఆశీర్వచనం, అలాగ దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం, గిరి పర్వత ప్రదక్షిణం, ఎవరైతే ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారో వారందరికీ శుభం కలుగుతుందని చెప్పి గమనించాలి. మనకు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన కాళభైరవ స్వామి అంటారు. కనుక ఆ నెలలో ఆ కాళభైరవ స్వామి స్మరణ, అష్టకాన్ని వినడం, కూష్మాండ దీపాన్ని వెలిగించడం వలన ఈ 2026వ సంవత్సరం అంతనూ కూడా అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. కనుక ఈ 2026వ సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు మనమందరం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏకైక మొదటి లక్షణం ఏమిటనగా, పూర్ణిమ తిథి యందు నీటి ప్రయాణాలు, నీటిలో ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాలు దయచేసి ఎవరు పెట్టుకోవద్దు. అమావాస్య తిథి యందున వాహన ప్రయాణాలకు దూరంగా ఉండడం వల్ల అనేకమైనటువంటి ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పి కూడా గమనించగలగాలి. కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అందరూ కూడా సంపూర్ణమైన ఆయురారోగ్యాలుగా ఉండాలని కోరుకుంటూ మనసారా ఆశీర్వచనం. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం.